మోంథా తుపాను ధాటికి ఉమ్మడి విశాఖ జిల్లా విలవిల్లాడుతోంది. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో జలాశయాల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉంది. రైవాడ జలాశయం చరిత్రలో తొలిసారి 12,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. శారద, తాండవ నదులు, పెద్దేరు ఏటిగట్లు బలహీనంగా మారటంతో గండ్లు పడతాయని జనం బెంబేలెత్తిపోతున్నారు. వర్షాలు, వరదల కారణంగా వందల ఎకరాలలో వరి, ఉద్యానవన పంటలు నీట మునిగాయి. అటు ప్రముఖ పర్యాటక కేంద్రాలైన లంబసింగి, అరకు ఘాట్ రోడ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. అనకాపల్లి జిల్లాలోని ప్రధాన నదులైన శారద, వరాహ, సర్ప, తాండవ నదులతో పాటు బొడ్డేరు, పెద్దేరు వాగులు వరద నీటితో పోటెత్తాయి. కాజువేలు రహదారుల మీద ఉధృతంగా ప్రవహించాయి. ప్రధానంగా రైవాడ జలాశయం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఈ ప్రాజెక్టు చరిత్రలోనే ఈ స్థాయిలో వరద రావటం ఇదే మొదటిసారి. దీంతో శారదా నది దిగువన ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పెద్దేరు, కోనాం నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. చోడవరం, యలమంచలి, పాయకరావుపేట, అనకాపల్లి నియోజకవర్గాల మీద భారీ వర్షాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇక రోడ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, దారుణంగా దెబ్బతిన్నాయి. మోంథా తుపాన్ ధాటికి ఉమ్మడి విశాఖ జిల్లా విలవిల్లాడిపోతోంది. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో జలాశయాల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, తీవ్ర అల్పపీడనం కారణంగా ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు జలాశయాల్లోకి చేరడంతో జలాశయాలు పూర్తిగా ఎప్పటికి వచ్చిన నీరుని అప్పటికి దిగువ విడుదల చేస్తున్నారు. శారదా నదితో పాటు ఇతర నదులు, వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా అనేక చోట్ల ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం వస్తుంది. అనకాపల్లి నియోజకవర్గంతో పాటు యలమంచిలి నియోజకవర్గం ప్రస్తుతం వరద ముంపు పొంచి ఉంది. ఇప్పటికే శారదా నది ప్రవాహం కారణంగా అనకాపల్లిలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ఇటుకట్లు బలహీనంగా ఉన్న కారణంగా ఎక్కడైనా ఇటుకట్లు తెగిపోతే పంట పొలాలు దెబ్బతింటాయని ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. ఓవరాల్ గా యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల పైన వరద ప్రభావం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ రవిచంద్ర.